మహిళలకి బస్సులు ఫ్రీ అనేటప్పటికి ఎగబడిపోయి ప్రయాణిస్తున్నారు. ఇదివరకటి ప్రయాణికుల సంఖ్యతో పోల్చుకుంటే డబుల్ ప్రయాణికులు అయ్యారు. తీరా చూస్తే కూర్చుని వెళ్దాం అనుకునే వాడికి ఎవరికి దొరకట్లేదు సీట్లు. ఇప్పుడు మగవాళ్ళు టికెట్లు పోయి డబ్బులు పెట్టి కొనుక్కుంటే కూర్చోవడానికి లేదు. అదే సందర్భంలో మిగతా ఆడవాళ్ళు పోని కూర్చుని వెళ్దాం డబ్బులు పెట్టైనా అంటే టికెట్ తీసుకునే అంటే కూర్చోబెట్టడానికి లేదు. అట్లాగా నడిచిపోతున్నటువంటి బస్సుల సంఖ్య పెరగలేదు, అలాగే సిబ్బంది సంఖ్య ఇంకా తగ్గింది అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. కస్సు బస్సు అంటూ స్త్రీశక్తి అమలుతో బస్సులని కిటకిటలాడుతున్నాయి. గతంలో ఆర్టీసీ రోజుకి 36 లక్షల మంది ప్రయాణిస్తే ఉచిత ప్రయాణం తర్వాత ప్రయాణికులు రెట్టింపయ్యారు. కానీ బస్సులు మాత్రం పెరగలేదు, సిబ్బంది తగ్గిపోయారు. 264 బస్సులు తగ్గినాయి, 1438 మంది సిబ్బంది తగ్గిపోయారు. దీంతో కష్టాలు పడుతున్నారు అన్నట్టు. ఇదేదో నాకు కొంచెం డౌట్ అనిపిస్తోంది. ఆర్టీసీలో ఇప్పుడు ఫ్రీ బస్సు ఏం తీసేయలేరు, అట్లాగనే అదనపు బస్సులు అదేదో ఇప్పుడు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా ఒక ఏడాదిన్నర పడుతుంది. కాబట్టి ఏమైనా ప్రైవేట్ బస్సులు అలౌ చేయడానికి ఇది కేంద్రమా? ప్రైవేట్ బస్సులు ఇదివరకు మా బెజవాళ్ళు చూసేవాళ్ళం అన్నట్టు 1, 2, 3, 4 నెంబర్లు ఇట్లాగా క్లీనరు, డ్రైవరు. ఆర్టీసీ బస్సులు పక్కనే పోటీపడి మరీ పిలుచుకునేవాళ్ళు. సిటీ బస్సులు, లాంగ్ బస్సులు కూడా ప్రైవేటే వేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అది వేస్తే కనుక నాయకులకి పండగ. అదేమన్నా చేస్తారని చూడాలి.